తిరుపతిలో అవకతవకలు జరిగాయని మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అప్పుడున్న జగన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానికి తోడు సుబ్బారెడ్డి గారిని పెట్టడం, అంతకుముందు ఉండటం, మళ్ళీ సుబ్బారెడ్డిని తేవటం, మరి కరుణారెడ్డి గారిని తేవటం. కరుణాకర్ రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నది. ఆయన రియల్గా ఆయన నాస్తికుడు, లేకపోతే ఒక అన్య మతంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆయన మీద అనేది అభియోగం చాలా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లో ఇట్లా అభియోగం ఉండే వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నాడో అర్థం కాలేదు. సుబ్బారెడ్డి వైఫ్ మరి ఆమె